ఎల్లుండి విశాఖలో జరగబోయే యోగా డే కోసం ప్రధాని వేదిక వద్ద ఏర్పాట్లు పూర్తయి. ప్రధాని మోడీ, సీఎం చంద్రబాబు, గవర్నర్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ యోగాసనాలు వేసేందుకు ఏర్పాట్లు చేశారు. వివిఐపీలతో పాటు 26 మంది యోగా గురువులు వేదిక మీద ఉంటారు. 3000 మంది ట్రైనర్స్, 10,000 మంది యోగా సాధకులు కార్యక్రమంలో పాల్గొంటారు. ఆర్కే బేస్ నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. విశాఖపట్నంలో 21వ తేదీ ఉదయం నిర్వహించనున్న యోగాంధ్రకు సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తవుతున్నాయి. దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన అతిథిగా వస్తున్న ఈ కార్యక్రమానికి సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, అలాగే గవర్నర్, ఇతర ప్రముఖులంతా కూడా ఇక్కడికి వచ్చి ఈ ప్రధాన వేదిక దగ్గర ఈ డయాస్ మీదుగా యోగాసనాలు వేస్తారు. దీనికి సంబంధించి రూట్ మ్యాప్స్, ఇప్పటికే సెక్యూరిటీ ఇవన్నీ కూడా క్లియర్ చేశారు. ప్రస్తుతం నేను మెయిన్ డయాస్ దగ్గర ఉన్నాను. ఇది ప్లాన్ ఏ డయాస్, అంటే ప్రధాన వేదిక. ఇక్కడి నుంచి ప్రధానమంత్రితో పాటు ఈ వేదిక మీదుగా దాదాపుగా డిప్యూటీ సీఎం, గవర్నర్, అలాగే ఇతర వివిఐపీలంతా కూడా ఈ ప్రధాన వేదిక ద్వారా ప్రజలను ఎండర్స్ చేస్తూ యోగాసనాలన్నీ కూడా చేస్తారు. ఆ రోజు ఉదయం తేలికగా అందరూ కూడా వేయగలిగే ఆసనాన్ని ప్యాటర్న్లో పెట్టడం జరిగింది. ఆ విధంగా యోగా ఆసనాలతో పాటు యోగాంధ్ర కార్యక్రమాన్ని పూర్తి స్థాయిలో ఈ వేదిక నుంచి నిర్వహిస్తారు. దీనికి సంబంధించి ఇక్కడ ఈ బీచ్ రోడ్డు, ఈ ప్రధాన వేదిక నుంచి భీమిలి బీచ్ రోడ్డు వరకు కూడా మొత్తం 26 కిలోమీటర్ల పొడవునా కూడా ఒక వేదికని నిర్మిస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి ఇప్పటికే మొత్తం అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. దాదాపుగా 5 లక్షల మంది ప్రజలు ఈ ప్రధానమైన బీచ్ రోడ్డు మార్గం గుండా కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు కలిపి ఆసనాలు, యోగాసనాల కార్యక్రమంలో పాల్గొంటారు. ఒక ప్రపంచ రికార్డుని నెలకొల్పే విధంగా ఈ కార్యక్రమాన్ని అత్యంత ప్రతిష్టాత్మకంగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుని యోగాంధ్ర పేరుతో నెల రోజుల నుంచి సన్నాహక కార్యక్రమాలు చేసి ఇప్పుడు 21వ తేదీ ఉదయం ఈ కార్యక్రమాన్ని అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా పూర్తి చేస్తున్నారు. ప్రస్తుతం నేనున్న ఈ ప్రాంతం అంతటినీ కూడా ఇప్పటికే రెడ్ జోన్గా ప్రకటించడం జరిగింది. అలాగే పీఎం భద్రతా దళాలన్నీ కూడా ఈ ప్రాంతం అంతటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. కేవలం డయాస్ నిర్మించే వాళ్ళు, ఇతర ప్రముఖులు, వివిఐపీలు మాత్రమే ఇక్కడ ఉంటారు. అయితే 21వ తేదీ ఉదయం నేరుగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఉదయం 6:30కి ఇక్కడికి ఈ డయాస్ దగ్గరికి చేరుకుంటారు. ఇక్కడ యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. దాదాపుగా 7:45 వరకు కూడా ఈ ప్రాంతంలో ఇదే డయాస్ నుంచి ప్రజల్ని ఉద్దేశిస్తూ కూడా ఆయన కార్యక్రమంలో పాల్గొంటారు. 7:45 తర్వాత కాసేపు ప్రజలను ఉద్దేశించి ప్రసంగించే అవకాశం ఉంది. ఆ తదుపరి ఆయన మళ్ళీ తిరిగి నేవల్ అతిథి గృహానికి వెళ్ళి అక్కడ రెస్ట్ తీసుకున్న తర్వాత మధ్యాహ్నం 12 గంటలకి తిరిగి విశాఖపట్నం నుంచి ఢిల్లీ ప్రయాణం అవుతారు. ఇది ప్రధానంగా ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్ షెడ్యూలింగ్ అయి ఉంది. అయితే వీరితో పాటు వివిఐపీలంతా కూడా ఇక్కడికి చేరుకొని ప్రపంచ రికార్డు, గిన్నిస్ రికార్డు కోసం ప్రయత్నిస్తున్న నేపథ్యంలో దాంతోపాటు మరికొన్ని రికార్డ్స్, అంటే దీన్ని ప్రత్యామ్నాయ వేదికగా, వర్షం వస్తే ఆల్టర్నేటివ్ డయాస్గా ఏయూ ఇంజనీరింగ్ గ్రౌండ్లో మరొక ప్రత్యామ్నాయ వేదికను కూడా అక్కడ నిర్మిస్తా ఉన్నారు. అక్కడ దాదాపుగా 20,000 మంది గిరిజన విద్యార్థులు సూర్య నమస్కారాలు చేస్తూ అదొక రికార్డ్ని నెలకొల్పే విధంగా ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నారు. ఇక్కడ మనం చూడొచ్చు, ఈ ప్రధాన డయాస్ మీద నుంచి ప్రధానమంత్రితో పాటు ఇతర ప్రముఖులందరూ కూడా ఆ రోజు యోగాంధ్ర కార్యక్రమంలో పాల్గొంటారు. దీనికి సంబంధించి డయాస్ నిర్మాణం జరుగుతుంది. అలాగే బీచ్ రోడ్ పొడవునా కూడా ఇప్పటికే గ్రీన్ మ్యాట్స్ వేసి బీచ్ రోడ్ అంతటినీ కూడా తమ ఆధీనంలోకి తీసుకొని మొత్తం యోగాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు అయితే కూడా చేస్తున్నారు. అత్యంత భద్రతా వలయం మధ్యన ఈ కార్యక్రమాన్ని నిర్వహించేదానికి ఏర్పాట్లు అయితే మాత్రం పూర్తి చేస్తూ ఉన్నారు. ఆపరేషన్ సింధూర్ తర్వాత ప్రధానమంత్రి నేరుగా ఓపెన్ డయాస్లో ప్రజల్ని ఉద్దేశిస్తూ పాల్గొంటున్న కార్యక్రమం కావడంతో అత్యంత ప్రతిష్టాత్మకంగా భద్రతా వలయంలో ఈ ఈవెంట్ని నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి పూర్తి స్థాయి సన్నాహాలు అయితే పూర్తి చేసింది. మొత్తానికి చూసుకుంటే కనుక విశాఖపట్నంలో ఈ సాగర తీరంలో 21వ తేదీ ఉదయం యోగాంధ్ర కార్యక్రమంతో ఒక ప్రపంచ రికార్డుని నెలకొల్పబోతున్న సమయం దగ్గర పడుతూ ఉన్న కొద్దీ ప్రపంచమంతా కూడా విశాఖపట్నం వైపు చూస్తుంది. మొత్తానికి దేశ ప్రధానితో పాటు వివిఐపీలంతా విశాఖపట్నం రానున్నారు. ఈ నేపథ్యంలో ఇక్కడ సెక్యూరిటీస్ కానీ లేకపోతే ఇతర అన్ని అంశాలకి సంబంధించి జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లన్నీ కూడా నిమగ్నమైంది. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HM TV, విశాఖపట్నం. ఎల్లుండి ఏపీకి ప్రధాని మోడీ రానున్నారు. అక్కడ జరిగే యోగా దినోత్సవం కార్యక్రమంలో పాల్గొంటారు. సీఎం చంద్రబాబు, ప్రధాని మోడీ హాజరవుతున్న కార్యక్రమానికి 12,000 మంది పోలీసులతో భద్రత కల్పిస్తున్నామని విశాఖపట్నం శంకబ్రతి యోగ్చ తెలిపారు. యోగా కార్యక్రమం జరిగే బీచ్ రోడ్ని ఇప్పటికే రెడ్ జోన్గా ప్రకటించడంతో పాటు కమాండ్ కంట్రోల్ రూమ్లో ట్రాఫిక్ కంట్రోల్, సెక్యూరిటీ చెక్ చేస్తున్నట్లు వెల్లడించారు. ఎమర్జెన్సీ సర్వీసులకు గ్రీన్ ఛానల్ విధానం అమలు చేస్తున్నామంటున్న విశాఖ సిపి శంకబ్రతి బాగ్చితో మా ప్రతినిధి అనురాధ ఫేస్ టు ఫేస్.
విశాఖపట్నంలో యోగాంధ్ర కార్యక్రమానికి సంబంధించి అన్ని ఏర్పాట్లు కూడా పూర్తయ్యాయి. ముఖ్యంగా సెక్యూరిటీ మెజర్స్ని అయితే చాలా పటిష్టంగా నిర్వహించబోతున్నారు. దాదాపుగా 10,000 మంది పోలీసుల పహారాతో ఈ కార్యక్రమానికి దేశ ప్రధాని వస్తున్న నేపథ్యంలో అత్యంత భద్రతా ఏర్పాట్లను అయితే చేస్తూ ఉన్నారు. దీనికి సంబంధించి విశాఖ నగర పోలీస్ కమిషనర్ శంకబ్రత బాగ్జీ గారు ప్రస్తుతం నాతో ఉన్నారు. వివరాలు అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే. ఇప్పుడు చూస్తే కనుక ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రాం కోసం ఆల్రెడీ అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సెక్యూరిటీ పరంగా లేకపోతే ఇక్కడ పోలీస్ డిపార్ట్మెంట్ చేస్తున్న యాక్టివిటీ ఇప్పుడు దాదాపు 12,000 మంది పోలీస్ రప్పించడం జరిగింది ఇక్కడికి. అందులో 10,000 కంటే ఎక్కువ మంది వేరే జిల్లాల నుండి రావడం జరిగింది. మేము ప్రతి చోట పోయి పర్సనల్గా బ్రీఫింగ్ చేస్తున్నాం. డీజీ సార్ స్వయం నిన్న రాత్రి పోలీస్ వాళ్ళకు బ్రీఫింగ్ ఇచ్చారండి. వాళ్ళు ప్రతి పార్కింగ్ స్పేస్ దగ్గర, ప్రతి కంపార్ట్మెంట్ దగ్గర, ప్రతి రూట్ దగ్గర, ప్రతి వెన్యూలో, ప్రతి గ్యాలరీ దగ్గర మేము పెడుతున్నాం. అది కాకుండా కమాండ్ అండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి అక్కడి నుండి ప్రతి పార్కింగ్ స్పేస్, ప్రతి రూట్, ప్రతి కంపార్ట్మెంట్, వెన్యూ అన్నీ పరిశీలించడం జరుగుతుంది. ఎటువంటి ఇబ్బంది లేకుండా, ఎటువంటి భద్రతా లోపం లేకుండా ప్రోగ్రాం పూర్తి చేయడానికి అన్ని విధంగా మేము సార్ అంటే పెద్ద ఎత్తున మ్యాన్ పవర్ని డిప్లాయ్ చేస్తున్నారు. అలాగే మనం చూసుకుంటే కనుక డ్రోన్ వ్యవస్థను ఇప్పటికే మీరు నిషేధించారు. మరోవైపు ట్రాఫిక్ కూడా ఆల్రెడీ పబ్లిక్ అందరినీ కూడా ఎండ్రోస్ చేస్తున్నారు. అత్యవసరమైతేనే బయటకు రండి, ఇతర పనుల మీద రావద్దు, సబ్వేస్ని వాడండి అని చెప్పి మీరు రూట్ మ్యాప్స్ కూడా ఇస్తున్నారు. దీనికి సంబంధించి ముఖ్యంగా సెక్యూరిటీ, సీసీ కెమెరాస్ వ్యవస్థ, కమాండ్ కంట్రోల్ రూమ్ ఏంటి సార్? ఏం దాదాపు 1,200 సీసీ కెమెరాస్ ఏర్పాటు చేయడం జరుగుతున్నది. అదే మాదిరిగా 30 డ్రోన్ కెమెరాస్ కూడా పెట్టడం జరుగుతున్నది. డ్రోన్ సీసీటీవీ ద్వారా మేము మొత్తం రూట్స్, కంపార్ట్మెంట్స్, పార్కింగ్ స్పేసెస్ మీద సర్వైలెన్స్ పెడుతున్నాం. పబ్లిక్కి ఎటువంటి ఇబ్బంది జరగనీయకుండా చూడడానికి అన్ని ఏర్పాట్లు చేస్తున్నాం. సార్ అంటే ప్రధానమంత్రి నరేంద్ర మోడీతో పాటు ఇతర ప్రముఖులంతా, చీఫ్ మినిస్టర్ చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం, గవర్నర్స్, అంటే వివివిఐపీస్ జోన్ అంతా ఉంది, ప్రోటోకాల్ ఎక్కువగా ఉంటుంది. సో ఈ నేపథ్యంలో మీరు తీసుకుంటున్న జాగ్రత్త? ఇప్పుడు ఈ కొన్ని రూట్స్ వివిఐపీ కోసం రిజర్వ్ చేయడం జరుగుతుంది. ఆ రూట్ ద్వారా పబ్లిక్ రాకూడదు అని మేము పబ్లిక్కి రిక్వెస్ట్ చేస్తున్నాం. పబ్లిక్ మా ట్రాఫిక్ అడ్వైజరీ పాటించాలని కోరుకుంటున్నాం. మీకు ఎటువంటి ఇబ్బంది ఉంటే మా పర్సనల్ కాంటాక్ట్ నంబర్ 7995095799 మెసేజ్ పెట్టండి, లేకపోతే ఫోన్ చేయండి. మేము మీకు గైడ్ చేస్తాం. కొన్ని సైనేజెస్ కూడా పెడతాము. ఏ రూట్ అవాయిడ్ చేయాలి, ఏ రూట్ వైపు వెళ్ళాలి, ఆ సైనేజెస్ కూడా ఫాలో చేయండి. కొత్తగా మేము అస్త్ర మ్యాప్ స్టార్ట్ చేసాము. అస్త్ర మ్యాప్ కూడా మీకు ఉపయోగిస్తే ఏ రూట్ బ్లాక్ ఉంది, ఏ రూట్ ద్వారా వెళ్ళొచ్చు, అది కూడా మీకు తెలిసిపోతుంది. పబ్లిక్ అందరూ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్కి, పోలీస్కి సహకరించాలని మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఈ పెద్ద ఈవెంట్లో అందరూ భాగస్వామ్యం కావాలి, అందరూ భారీ సంఖ్యలో పాల్గొనాలని మేము అందరికీ కోరుకుంటున్నాం. సార్ అంటే ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ ఉంటాయి, అంటే అంబులెన్స్ కానీ లేకపోతే ఫైర్ ఇంజన్స్ కానీ ఇట్లాంటి వాటిని వెళ్ళేదానికి సపరేట్ రూట్ మ్యాపింగ్ అనేది ఉండాలి, ఇంత పెద్ద ఎత్తున ప్రజలు వస్తున్నప్పుడు. సో ఎమర్జెన్సీ సర్వీసెస్ కోసం మీరు ఎలా గైడ్ చేస్తారు? ఎమర్జెన్సీ సర్వీసెస్ అయితే మేము ఎటువంటి ట్రాఫిక్ రెస్ట్రిక్షన్ పెట్టము. అంబులెన్స్ కానీ ఏదైనా ఎమర్జెన్సీ సర్వీస్ అయితే ఖచ్చితంగా మేము గ్రీన్ ఛానల్ ఏర్పాటు చేసి వెళ్ళడానికి ఏర్పాటు చేస్తాం. ఇది ఇక్కడ మొత్తానికి ప్రైమ్ మినిస్టర్ ప్రోగ్రామ్కి సంబంధించి సెక్యూరిటీ మెజర్స్ అన్నీ కూడా తీసుకుంటున్నాము. ఖచ్చితంగా ఎటువంటి ఇబ్బంది లేకుండా విశాఖపట్నంలో ఈ కార్యక్రమాన్ని సక్సెస్ఫుల్ మీట్గా చేసేందుకు ఒక సెక్యూరిటీ పరంగా కానీ, ట్రాఫిక్ పరంగా కానీ, ఇతర ఏవైతే నగర పోలీసులు చేయవలసిన ఏవైతే చర్యలు ఉంటాయో అన్నీ కూడా ముందస్తు ప్రణాళికలతో పూర్తి చేస్తూ ఉన్నామని చెప్పేసి చెప్తా ఉన్నారు. ముఖ్యంగా ఎమర్జెన్సీ సర్వీసెస్ కానీ, ఇతర పబ్లిక్ వచ్చేటది కానీ ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఉండేందుకు గ్రీన్ ఛానల్ రోడ్స్ను కూడా ఏర్పాటు చేయబోతున్నామని తెలియజేస్తున్నారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, హెచ్ఎంటీవీ, విశాఖపట్నం. విశాఖలో జరుగుతున్న యోగా దినోత్సవం ఏర్పాట్లలో భాగంగా నగరంలో ట్రాఫిక్ ఆంక్షలు అమల్లోకి వచ్చాయి. బీచ్ రోడ్ మూసివేయడంతో ప్రజలు ప్రత్యామ్నాయ మార్గాల్లో ప్రయాణం చేయాల్సిన పోలీసులు కోరుతున్నారు. ముఖ్యంగా హాస్పిటల్ జోన్లో జాగ్రత్తలు పాటించాలని సూచించారు. ప్రతి కూడల్లో వందలాది పోలీసులు ట్రాఫిక్ నియంత్రణ, భద్రత విధుల్లో నిమగ్నమయ్యారు. విశాఖలో భద్రతపై మరింత సమాచారం మా ప్రతినిధి అనురాధ అందిస్తారు. నేనున్న ఈ డయాస్ మెయిన్ వేదిక అవుతుంది. ఇక్కడ నుంచి ప్రధాని నరేంద్ర మోడీతో పాటు ముఖ్యమంత్రి చంద్రబాబు, అలాగే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇతర ప్రముఖులు అంటే వివివిఐపీస్ అంతా కూడా ఈ వేదిక దగ్గర డెమాన్స్ట్రేషన్స్లో పాల్గొంటారు. ఇక్కడ నుంచి 26 కిలోమీటర్ల పొడవున బీచ్ రోడ్ వరకు కూడా ప్రధానంగా 5 లక్షల మంది ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొనబోతున్నారు. దానికి సంబంధించి అన్ని ఏర్పాట్లని కూడా పూర్తి చేశారు. అత్యంత భద్రతా వలయంలో ఈ యోగా దినోత్సవాన్ని, అంతర్జాతీయ యోగా డేని నిర్వహిస్తూ ఒక ప్రపంచ రికార్డును కూడా
నెలకొల్పబోతున్నారు. దీనికి సంబంధించి ఏర్పాట్లన్నీ కూడా ఇప్పటికే పూర్తయ్యాయి. దాదాపుగా 2000 కెమెరాలు మొత్తం నిఘా వ్యవస్థని ఇక్కడ ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సిస్టమ్ ద్వారా వాటిని కూడా ఆపరేట్ చేస్తూ ఉన్నారు. మరోవైపు చూస్తే కనుక మొత్తం ఈ బీచ్ రోడ్లో ఇప్పటికే భద్రతా దళాలు తమ ఆధీనంలోకి తీసుకోవడం జరిగింది. ఎస్పీజీ ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం బీచ్ రోడ్ని అంతటి కూడా కంప్లీట్గా క్లోజ్ చేశారు. ఓన్లీ ఏవైతే ప్రోటోకాల్ వెహికల్స్ ఉంటాయో అవి మాత్రమే అలౌ చేస్తున్నారు. సాధారణ వాహనాలకి అనుమతిని రద్దు చేస్తూ ఇప్పటికే నగర పోలీసులు ప్రకటనని కూడా జారీ చేశారు. ముఖ్యంగా ఈ డయాస్ వేదికగానే దేశ ప్రధాని నరేంద్ర మోడీ ప్రధాన ఏదైతే ఆసనాలు ఉంటాయో అవి ఇక్కడి నుంచి డెమాన్స్ట్రేషన్లో పాల్గొంటారు. అంటే ఉదయం 21వ తేదీ ఉదయం 6:30కి ఇక్కడికి ప్రధాని చేరుకుంటారు. 7:45 వరకు కూడా యోగా దినోత్సవంలో పాల్గొంటారు. ఇది లేటెస్ట్ అప్డేట్. వీడియో జర్నలిస్ట్ ధనుష్తో అనురాధ, HMTV, విశాఖపట్నం.